2020లో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన గురించి ఈ రోజు నేను మీకు చెప్తాను. అదేంటంటే ఇద్దరు స్నేహితులు ఒక్కొక్కరు ₹1 కోటి, ఒకరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు, ఇంకొకరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. అంటే కడుతున్న విల్లాకి అడ్వాన్స్ ఇచ్చారు. సో కరెక్ట్ గా 5 years తర్వాత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన ₹1 అప్రిసియేషన్ తో ₹1,50,00,000 వచ్చింది. బట్ ల్యాండ్ అప్రిసియేషన్ 5 times, అంటే మోర్ దాన్ 5 crores అయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద పెట్టిన ప్రతిరోజు మన మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. అప్ అండ్ డౌన్ వలన మెంటల్ హెల్త్ కూడా ఇబ్బంది పడుతుంది. కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసింది ఎప్పుడూ కూడా మీ మెంటల్ హెల్త్ మీద పడదు. ఫ్యూచర్ లో ఒక హెల్తీ గ్రోత్ ని, హెల్తీ వెల్త్ ని క్రియేట్ చేసి పెడుతుంది. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని అంత హ్యాపీగా ఉంచుతుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. స్టాక్ మార్కెట్ కన్నా మంచి అప్రిసియేషన్ ఇచ్చేటువంటి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇలా మీరు భూమి మీద ఇన్వెస్ట్ చేసి, విల్లా మీద ఇన్వెస్ట్ చేసి, ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేసి సక్సెస్ అయ్యారా? వీళ్ళ స్టోరీ లాగా మీ స్టోరీ కూడా ఉందా? అయితే వెంటనే సుమన్ టీవీని సంప్రదించండి. మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేద్దాం. వివరాలకి క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి.